ఆకాష్ తన పార్ట్నర్షిప్తో ఎలాగైనా ప్రోగ్రామ్ చేయాలనుకుంటాడు కదా. తను హ్యాండ్ ఇస్తుంది. భూమి, శారద వాళ్ళిద్దరు కలిసి కాస్త గొడవ చేసేసరికి అప్పుడు ఏకంగా తను నీ భార్య కదా అని నిలదీస్తుంది. తను కాదు, గగన్ వాళ్ళ వైఫ్ అట. నేను అతనిలా ఉండడం వల్ల గొడవ చేస్తుంది. ఇదంతా కాదు, మనం ఇద్దరం పార్ట్నర్షిప్. ఇప్పుడు నాతో పాటుగా ప్రోగ్రామ్ చేయాలి. నేను ఎట్టి పరిస్థితుల్లో నీతో కలిసి ప్రోగ్రామ్ చేయను. ప్రోగ్రామ్ చేయాలనుకుంటే ఒక కండిషన్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తేనే అప్పుడు నీతో కలిసి పార్ట్నర్షిప్గా ప్రోగ్రామ్ చేస్తాను. లేకుంటే నీ దారి నువ్వు చూసుకో అని ఆకాష్కి చెప్పి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఆకాష్ బయటకు వచ్చేసరికి భరతనాట్యం చేస్తూ ఉంటుంది భూమి. భూమిని చూసి సంతోషంతో ఒక్కసారిగా మాట ప్రకారంగా ఇక సూపర్, వావ్, ఎక్స్ట్రాని అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే గగన్ ఆకాష్ నిర్ణయించుకుంటాడు, ఎలాగైనా తినతో కలిసి నేను పార్ట్నర్షిప్ చేస్తే నేను అనుకున్న కళ రీచ్ అవుతానని వెంటనే భూమికి షరతు పెడతాడు. నేను నీకు హెల్ప్ చేస్తాను, గగన్ రూపంలో నీ ఇంటికి వస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, నాతో ఇక డాన్స్ పార్ట్నర్షిప్గా ఉండాలి అని చెప్పేసేసరికి భూమి ఏం ఆలోచించకుండా పార్ట్నర్షిప్గా ఒప్పుకుంటుంది. ఈలోపు వెంటనే ఇక శారద చనిపోవడానికి నిర్ణయించుకొని వెళ్తుంది. ఆలోపు గగన్ మళ్ళీ శారదని కాపాడుతాడు. ఇక తన కొడుకు వచ్చాడని చెప్పేసి సంతోషంలో ఇక గగన్ని ఇంటికి తీసుకొని వస్తుంది. ఆ సమయంలో ఇంట్లో పూరి ఇక సెల్ చూస్తూ ఉంటుంది. వెంటనే పేపర్లు తీసుకొని, అంటే డాక్యుమెంట్ తీసుకొని తార వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వీటి మీద సంతకం పెట్టు, చెప్పను కదా ఆస్తులన్నీ నీ పేరు మీద నుంచి నా పేరు మీదకి రాంచుకున్నాడని. 10 ఎకరాలు ఇక పొలం ఉందట కదా, ఆ 10 ఎకరాలు నా పేరు మీద రాయి అని అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు తారా, నేను రాయడం ఏంటి, నేను సంతకం పెట్టను, అది మా అన్నయ్య ఆస్తి. ఇప్పుడు మీ అన్నయ్య ఆస్తి కాదు, మీ అన్నయ్య ప్రస్తుతానికి లేడు అని అనుకుంటున్నారు. గాడ్ దయ వల్ల బ్రతికి రావాలి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీ ఆస్తి మొత్తం మా పేరు మీదకి ట్రాన్స్ఫర్ కావాలి. మర్యాదగా సంతకం పెడతావా లేదా, నేను ఎట్టి పరిస్థితుల్లో పెట్టను అని విధంగా గొడవ చేస్తుండగా మరోవైపు తన కొడుకొచ్చాడని సంతోషంతో శారద అందరికీ ఫోన్ చేసి చెప్తానని వెంటనే కేపీని బంధించి పెడుతుంది కదా మీరా. అప్పుడు కేపీకి ఫోన్ వస్తుంది. ఆ సమయంలో మీరా వచ్చి ఇక ఆ రాక్షసి మళ్ళీ చేస్తుంది, ఫోన్ ఎత్తుతావా లేదా మీరా అని కోపంగా కేపీ మాట్లాడతాడు. అప్పుడు స్పీకర్ పెడుతుంది, ఏం చెప్తుందో నేను వింటాను అని విధంగా అంటుండగా అటువైపుగా అపూర్వ వెళ్తూ ఉంటుంది. ఏంటి ఆ శారద మళ్ళీ ఫోన్ చేసింది అని విధంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏమండి, మీకు ఒక సంతోషమైన వార్త అండి. ఏంటి శారద, మన కొడుకు గగన్ బ్రతికే ఉన్నాడండి అని చెప్పేసేసరికి కేపీ షాక్ అయిపోతాడు. ఇక మీరా కూడా షాక్ అయిపోతుంది. ఏంటి, నా కొడుకు బతుకున్నాడా? అవునండి, వాడిప్పుడు మన ఇంటికి వచ్చాడండి అని విధంగా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక మరోవైపు సంతకం పెడతావా లేదా అని చెప్పేసి పూరిని టార్చర్ చేస్తూ ఉంటుంది. ఇక నేను పెట్టను, ఈ ఆస్తి మా అమ్మది, మా అన్నేది, మీ పేరు మీద నేను ఎలా రాస్తాను అని ఈ విధంగా అంటుండగా, నువ్వు ఇలా చెప్తే వినోకని అని అక్కడ ఇస్తిరి పెట్టే వేడి చేసి తన చెయ్యిని కాలుతుంది. కాల్సరికి ఒక్కసారిగా చెయ్యంతా ఎర్రపడుతుంది. ఆ సమయంలో వెంటనే సంతకం పెట్టు అని ఈ విధంగా ఇబ్బంది పెడుతుండగా, అసలు ఏంటని ఆలోచిస్తున్నావు, పెట్టమను పూరి, వెంటనే మా చెల్లి పేరు మీదికి ఆస్తి మొత్తం రాయి అని విధంగా అంటాడు. ఇక వెంటనే తన బాధను తప్పించుకోవడానికి ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టబోతుండగా ఆ సమయానికి పూరికి ఫోన్ రింగ్ అవుతుంది. అది చేసింది శారద. ఇక వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఇక స్పీకర్ పెట్టు ఆన్సర్కి వెంటనే స్పీకర్ పెడుతుంది. అమ్మా అని ఏడుస్తుంది. అమ్మ పూరి, ఇక మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడమ్మా అనేసరికి వెంటనే తార, ధ్రువ షాక్ అయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటమ్మా, అన్నయ్య బ్రతికే ఉన్నాడా? అవునమ్మా, మీ అన్నయ్య వచ్చాడు, తొందరగా రా అమ్మా మీ అన్నయ్య చూడడానికి అనేసరికి వెంటనే కాల్కి వచ్చేసింది. విన్నారు కదా, మా అన్నయ్య తిరిగి మళ్ళీ మా కోసమని బ్రతికొచ్చాడు అనేసరికి, అన్నయ్య గగన్ బ్రతికే ఉన్నాడట అంటే ఇక మా ఇద్దరి పెళ్ళి జరిగినట్టు అన్నయ్య. ఇక సారీ, ఏమనుకోక వదినా, ఇక ఆస్తి వద్దు, నాకేది వద్దు, గగన్ మాత్రం చాలు. హ్యాపీగా దేవుడు మళ్ళీ నా బాధను అర్థం చేసుకొని ఇక ఆ దేవుడు నా కోసమని గగన్ని పంపించారు, వెంటనే కలవడానికి వెళ్ళాలి అని విధంగా పూరి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే ఇక
అందరు కలిసి కేపీ మాత్రం వెళ్లకుండా అవుతాడు. ఈలోపు మీరా బయటికి వచ్చి గగన్ బతికే ఉన్నాడా ఏంటి, ఏం మాట్లాడుతున్నారు వదిన, కొంపలు మునిగిపోయి. ఇప్పుడు శారద ఫోన్ చేసింది, అది ఏమందంటే కొడుకు బ్రతికే ఉన్నాడని చెప్పేసింది అనేసరికి ఒక్కసారిగా అగ్నిపర్వతం ఎలా పొంగుతుందో అపూర్వ గుండెలో అలా అగ్నిపర్వతం పొంగుతుంది. ఏంటి మీరా, నువ్వు పొరపాటుగా వినలేదు కదా? అయ్యో వదిన, స్పీకర్ పెట్టే మాట్లాడింది. కొడుకు వచ్చాడట, ఏకంగా కొడుకు ఇంట్లోనే ఉన్నాడట. వీడేంటి, వీడు అంత లోయల నుంచి పడిపోయిన తర్వాత బ్రతికుండడం ఏంటి? ఇప్పుడు నా చావుకు వీడు ఎదురుగా మృత్యువై వచ్చాడా ఏంటి? ఇక నా చావు నేనే ఏరుకోరినట్టున్నానే అని విధంగా అపూర్వ కంగు తింటుంది. ఈ విషయం ఎలాగైనా సూర్యకు చెప్పాలని నేరుగా సూర్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది అపూర్వ. ఇదిలాగా ఉండగా పూరి వచ్చేస్తుంది. మరోవైపు సంతోషంగా గగన్ ఇక లోపలికి వస్తుండగా గగన్ని గుమ్మం దగ్గర నిలబెట్టి ఇక ఇద్దరికి ఆరతిస్తుంది. భార్యాభర్తలకు కుడికాలు లోపల పెట్టి రాండం అని చెప్పేసరికి ఇద్దరు కలిసి లోపల పెట్టి వచ్చేస్తారు. ఈలోపు సంతోషంతో నా కొడుకు బ్రతికొచ్చాడు, నీకు కావలసిన అన్ని చేస్తానన్నా అని అన్నయ్య అని చెప్పేసి వస్తుంది. ఈలోపు వెంటనే సంతోషంతో హగ్ చేసుకుంటుంది. ఆ సమయంలో భూమి కూడా వదినా అని చెప్పేసి అంటుంది. ఇక అందరూ సంతోషంగా ఉంటాడు. అన్నయ్య ఇలా రావడం, ఆ దేవుడు మళ్ళీ మా బాధను అర్థం చేసుకొని వచ్చేలా చేశాడు అని అంటుండగా, గగన్ గారు మీరు బ్రతికే ఉన్నాడా, చాలా సంతోషంగా ఉంది, ఆ దేవుడు నా కోరిక నెరవేర్చినట్టున్నాడు అని విధంగా అంటుండగా వెంటనే పూరి చేయికి గమనిస్తుంది భూమి. ఏంటి పూరి, ఈ చేయి కారడం ఏంటి అని అంటుండగా పూరి వెంటనే తార వైపు చూస్తూ ఉంటుంది. పూరి నిజం చెప్తావా లేదా అని అంటుండగా, అబ్బే ఏం లేదు భూమి, వంట చేస్తుంటే చేయి కాలింది, వంట చేస్తే అరచేతిలో చేయి కాలాలి, కానీ వెనక చేయి కాలిందంటే ఇది చేయి కాలినట్టు లేదు, ఎవరో బలవంతంగా నీ చేయి కాల్చినట్టుగా అనిపిస్తుంది, నిజం చెప్పు పూరి, ఏం జరిగింది అని శారద అడుగుతుంది. అప్పుడు వెంటనే అబే ఏం లేదత్తయ్యా, వదిన వంట చేస్తుంటే జస్ట్ చెయ్యి కాలింది అంతే, అంతే కదన్నయ్య? అంతే. లేదు, ఇది చెయ్యి కాలినట్టు లేదు, ఎవరో కావాలని చెయ్యి కాలబెట్టినట్టుగా అనిపిస్తుంది అని విధంగా భూమి అంటుంది. ఆలోపు వెంటనే ఇక నా కడుపులో బాధ దాచిపెట్టుకుంటే ఇక నా జీవితం ఆగమేలా ఉంది, ఈ తారి ఎట్టి పరిస్థితిలో మా అన్నయ్య జీవితంలో రాకూడదు, మా వదినే ఉండాలి అని అనుకుంటుంది. అవును నిజమే చెప్పావు వదిన, ఇది చెయ్యి కాలేదు, తార నన్ను కాల్చింది, ఈ ఆస్తి మొత్తం తన మీద రాయమని నన్ను ఇబ్బంది పెట్టింది అని ఈ విధంగా పూరి చెప్పేసరికి కోపంతో వెంటనే గగన్ ఆవేశంగా నా చెల్లి చెయ్యి కాలుస్తావని చెప్పేసి వెంటనే తార గొంతు పట్టేస్తాడు. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఆకాష్ రూపంలో ఉన్న గగన్ తన చెల్లికి ఇలా జరిగిందనడంతోనే వెంటనే ఆ రూపంలో గగన్ తన చెల్లికి ఇక ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన చెల్లికి ఆపద వచ్చిందంటే ఒక్కసారి రియాక్షన్లో నా చెల్లిని కాలుస్తావని చెప్పేసి తార గొంతు పట్టేస్తాడు. నిజంగానే ఆకాష్ రూపంలో ఉన్న గగన్ అనేది అప్కమింగ్లో మీకు అప్లోడ్ చేస్తాను. గగన్ బ్రతికే వచ్చాడని అపూర్వ పరుగులు తీస్తూ ఉంటుంది సూర్య దగ్గరికి. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.